యువతకు ఇచ్చిన హామీలు విద్యార్థులకు పెండింగ్లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి హెచ్చరించారు. యువత విద్యార్థుల సమస్యల ప్రధాన అజెండాగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో అనంతపురంలో యువత పోరు గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ కార్యక్రమంలో భారీగా తరలివచ్చిన విద్యార్థులు యువత వైసీపీ శ్రేణులు తరలి రావడంతో ప్రభుత్వంలో వణుకు మొదలైంది. ముందుగా జెడ్పీ కార్యాలయం సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించిన తర్వాత ర్యాలీ ప్రారంభించారు. జెడ్పీ నుండి సప్తగిరి సర్కిల్, సూర్యనగర్ రోడ్డు మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులు, యువత నాయకులు ముందుకు కదిలారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగులకు వృత్తి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామరెడ్డి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచిందన్నారు. తక్షణమే 4,600 కోట్ల బకాయిలు చెల్లించాలన్నారు. ఫీజుల కోసం కళాశాల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారని, ఎన్నికల్లో 3,000 నిరుద్యోగ వృత్తి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ వాటి గురించి కూడా పట్టించుకోలేదన్నారు. కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అనేకమైన నిబంధనలు కూడా పెడతా ఉన్నారు. యువకోకులు ఉన్నారు. తర్వాత పాస్ అయిన వారు కూడా ఉద్యోగాలు వచ్చినా కూడా వారికి టీసీలో అవన్నీ కూడా ఇవ్వకోకుండా, మార్కులు ఇవ్వకుండా, దానివల్ల వారికి ఉద్యోగాలు కూడా పోకుండా పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి వెంటనే ఆ 4,600 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, వచ్చే సంవత్సరం నుంచి పూర్తిగా ప్రతి 3 నెలలకు వచ్చి కూడా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ వసతి దీవెన కూడా చెల్లించాలని చెప్పేసి, అలాగే ఏదైతే ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిందో 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని, ఇంతవరకు కూడా ఒక ఉద్యోగం కూడా సృష్టించలేదు, తేను కూడా తేవాలి. కాబట్టి వెంటనే వారికి మీరు మాట చెప్పిన ప్రకారం కూడా ఈ కూటమి పార్టీలు ఏదైతే మాట చెప్పాయో, ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాయో, ప్రతి నెల ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా 3,000 రూపాయలు కూడా నిరుద్యోగ వృత్తి అనేది కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి, ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో డాక్టర్ల కొరత అనేది లేకోకుండా ప్రతి పేద కుటుంబం నుంచి అర్హత ఉన్న వారందరూ కూడా వారికి చదువుకోవాలంటే ఈరోజు ఎంబీబీఎస్ ఇవన్నీ డాక్టర్ల కోర్సు చదివించాలని చెప్పి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే 17 మెడికల్ కాలేజీలు అనేది కూడా ప్రారంభం చేసి, పర్మిషన్ కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చేసి బిల్డింగులు ఇవన్నీ కూడా కట్టేసి ఇవన్నీ కడతా ఉంటే, ఈరోజు ఆ 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటు పరం చేసి వారికి కావలసిన బంధువులకో స్నేహితులకో ఆ పార్టీ వారికి ఈ కాలేజీలన్నీ దారిద్ర్యం చేసి ప్రైవేటీకరణ చేసే ఆలోచన ఉంటే ఆ ఆలోచన కూడా విరమింపజేయాలని చెప్పేసి ఈ 3 ప్రధానమైన డిమాండ్లపైన కూడా ఈరోజు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ టీచర్ పోస్టులు అన్నీ కూడా దాదాపుగా కూడా ఆ రోజు ఎన్నికల ముందు 27,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి, కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా 16,300 వచ్చే టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి మాట తప్పి ఆ 16,300 కూడా ఇదిగో అదిగో డిఎస్సి ఇస్తాం, నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి కాలయాపన అనేది కూడా చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఎస్జిటి టీచర్లు అయితే అనంతపురం లాంటి దగ్గర 40,000 మంది అప్లికేషన్లు అనేది కూడా రెడీగా సిద్ధంగా ఉంటే ఈరోజు కేవలం 182 మాత్రమే చూపిస్తున్నాయంటే ఎంత అన్యాయం చేస్తుందో. ఇవన్నీ కూడా సర్దిద్దేసి ఆ 16,300 లేకుంటే 27,000 వెంటనే కూడా డిఎస్సిని కండక్ట్ చేసి అందరికీ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు ఈ ప్రధానమైన 4 డిమాండ్లపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రదర్శనలు వచ్చేసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అందుకోసం ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికే 3 పోరాటాల ద్వారా, మేము 3 ర్యాలీ ద్వారా రైతుల సమస్యలు కావచ్చు, లేకుంటే ఎలక్ట్రిసిటీ ఫీజులు అనేది కూడా ఎలా అంటే అలా పెంచింటే వెంటనే కూడా తగ్గించాలని చెప్పేసి, తర్వాత ఈరోజు ఈ విద్యార్థుల సమస్యలు కానీ అలాగే అన్ని నిరుద్యోగ సమస్యలు దానిపైన కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే చేయకపోతే ప్రత్యక్ష పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి, వెంటనే మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ, లేకపోతే తీవ్రమైన పరిణామాలు కూడా ప్రజా సంపత్తులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం.